సైకిల్ రిపేర్ కోసం ఢిల్లీ మెకానిక్లను ఇక్కడకు దింపారని, తుప్పుపట్టిన సైకిల్లో పనిచేసేది ఒక బెల్ మాత్రమే అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు చంద్రబాబు ఎప్పుడు అమలు చేయరన్నారు. 2014లో ఇచ్చిన ముఖ్యమైన హామీలు ఏవీ అమలు చేయలేదన్నారు. గెలిచిన తర్వాత మేనిఫెస్టోను కనిపించకుండా చేయటంలో కూడా చంద్రబాబును మించిన వారు మరెవరూ ఉండరని వ్యాఖ్యానించారు. పేదవాడి కోసం పరితపించే ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడైనా చూశారా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. రాజానగరంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తాయని తెలియజేశారు. టీడీపీకి ఓటేస్తే ఒక్క పథకం కూడా అందదని తెలియజేశారు. సంక్షేమ పథకాలను ముగించేస్తారన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో 99% హామీలను అమలు చేశామని చెప్పారు. గతంలో ఎప్పుడైనా ఇలా మేనిఫెస్టోను అమలు చేశారా అని ఆయన ప్రశ్నించారు. అవ్వాతాతలకు ఇంటికే పింఛన్ను 3000 రూపాయలు గతంలో ఎవరైనా ఇచ్చారా అని అడిగారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క పథకమైన పేదవాడి కోసం చంద్రబాబు చేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబు తన ప్రభుత్వ పాలనలో పేదలను పట్టించుకోవడం లేదన్నారు. తుప్పుపట్టిన సైకిల్కు రిపేరు చేయాలని ఎంతగానో కష్టపడ్డానన్నారు. ముందు ఎర్ర చొక్కాల వద్దకు వెళ్లారన్నారు. దత్తపుత్రుడు సైకిల్ వెనక క్యారేజీ పైనే కూర్చుంటాడని చెప్పారు. తర్వాత వదినమ్మను ఢిల్లీకి పంపి రాయబారాలు నడిపారన్నారు. ఆ సైకిల్కు చక్రాలు, ట్యూబ్లు, బ్రేకులు లేవని బీజేపీ నేతలు అడిగితే ఇదొక్కటే మిగిలింది అంటూ బెల్లు కొట్టడం మొదలుపెట్టాడన్నారు. ఆ బెల్లు పేరే అబద్దాల మేనిఫెస్టో అని వైఎస్ జగన్ అన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు చంద్రబాబు ఎప్పుడూ అమలు చేయరన్నారు. 2014లో ఇచ్చిన ముఖ్యమైన హామీలు ఏవీ అమలు చేయలేదన్నారు. గెలిచిన తర్వాత మేనిఫెస్టోను కనిపించకుండా చేయడంలో కూడా చంద్రబాబును మించిన వారు మరెవరూ ఉండరన్నారు. మళ్లీ ఇదే ముగ్గురు మరోసారి డ్రామా ఆడుతున్నారని వారిని నమ్ముతారా అని ప్రశ్నించారు. ఆ తుప్పు పట్టిన సైకిల్కు చంద్రబాబు రిపేర్ చేయాలని చాలా కష్టపడతా ఉన్నాడు. ఆ రిపేర్ చేసే భాగంలో ముందుగా ఎర్ర చొక్కాల దగ్గరికి వెళ్ళారు. ఎర్ర చొక్కాల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఫలితం లేదు. ఆ తర్వాత దత్తపుత్రుడిని పిలుచుకున్నాడు. దత్తపుత్రుడేమో సైకిల్ మొత్తాన్ని చూసి తుప్పు పట్టింది, నేను క్యారేజ్ మీద మాత్రమే ఎక్కుతాను, టీ గ్లాస్ మాత్రమే పట్టుకొని తాగుతాను అన్నాడు. మిగతాటివి నా వల్ల కాదు అన్నాడు. తర్వాత వదినమ్మను ఢిల్లీకి పంపించాడు. అక్కడ మెకానిక్స్ ను దింపాడు. ఇక్కడికి దింపి సైకిల్ ఓ షేపు లేక తీసుకొని రమ్మని చెప్పి అడిగాడు. ఆ ఢిల్లీ నుంచి ఆ మెకానిక్స్ అంతా ఇక్కడికి వచ్చారు. వచ్చి ఆ తుప్పు పట్టిన సైకిల్ ను చూశారు. ఆ సైకిల్ కి హ్యాండిల్ లేదు, ఆ సైకిల్ కు సీట్ లేదు, ఆ సైకిల్ కు పెడల్స్ లేవు, ఆ సైకిల్ కు చక్రాలు లేవు, ట్యూబులు లేవు, మధ్యలో ఫ్రేమ్ కూడా లేదు. మరి ఇంత తుప్పు పట్టిన సైకిల్ ఎలా బాగు చేస్తామయ్యా చంద్రబాబు అని అడిగారు. అడిగితే ఈ చంద్రబాబు ఏం చేశాడు? పిచ్చి చూపులు చూశాడు. పిచ్చి చూసి ఇదొక్కటే మిగిలింది అని బెల్లు ట్రింగ్ 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 అని బెల్లు కొట్టడం మొదలు పెట్టాడు. ఆ బెల్లు పేరే అబద్ధాల మేనిఫెస్టో. ఇలా అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు, మోసాలు. పవన్ కళ్యాణ్ ను పిఠాపురంలో గెలిపించాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. పవన్ లాంటి వ్యక్తి ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. పవన్ ను గెలిపించి పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేయాలని పిలుపునిచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు చిరంజీవి మద్దతు లభించింది. రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను గెలిపించాలంటూ చిరు వీడియో సందేశాన్ని విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి పిఠాపురం ప్రజలకు మేలు చేస్తారన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన పవన్లో సమాజహితం కోరే అన్ని లక్షణాలు ఉన్నాయన్నారు. పవన్ కళ్యాణ్ తాను నమ్మిన సిద్ధాంతాల కోసం ఎందాకైనా పోరాడతాడని, ప్రజాసేవ చేయాలన్న తన లక్ష్యం ఉన్నతమైనదని అన్నారు. మీలో ఒక్కడిగా ఉంటూ మీకోసం పోరాడే జన సైనికుడిని పిఠాపురం ప్రజలు గెలిపించాలని కోరారు. చట్టసభల్లో పవన్ లాంటి వ్యక్తి ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందని, చిన్నతనం నుంచే పవన్లో ఆదర్శ భావాలు, ప్రజాసేవ చేయాలన్న ఆశయం బలంగా ఉండేది అని, పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ను గెలిపించి నియోజకవర్గం అభివృద్ధికి బాటలు వేసుకోవాలని చిరంజీవి పిలుపునిచ్చారు. ఎంతోమంది తల్లుల కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ల వల్లనే ప్రజాస్వామ్యం మరింత నష్టం అని నమ్మి జనం కోసం జన సైనికుడు అయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి. జనమే జయను నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి.
మీకు సేవకుడుగా, సైనికుడుగా అండగా నిలబడతాడు. మీకోసం ఏమైనా సరే కలబడతాడు. మీ కళ నిజం చేస్తాడు. ఉపాధి హామీ కింద వసతుల కల్పన సరిగా లేదని, రోజంతా కష్టపడితే 200 రూపాయల కన్నా ఎక్కువ ఇవ్వటం లేదని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నీరుగార్చాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధి హామీ కూలీలకు రోజు వేతనం 400 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ఉపాధి హామీ పథకం కూలీల ఇబ్బందులను తెలుసుకుని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చలించిపోయారు. చాలీచాలని వేతనం, కనీస వేతనం ఇవ్వడం లేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వేతనం పెంచుతామని హామీ ఇచ్చారు. యోగి వేమన యూనివర్సిటీ ప్రాంగణంలో ఉపాధి హామీ కూలీలతో వైఎస్ షర్మిల సమావేశమయ్యారు. ఉపాధి హామీ కూలీల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ కింద వసతుల కల్పన సరిగా లేదని, రోజంతా కష్టపడితే 200 రూపాయల కన్నా ఎక్కువ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధులకు 150 రూపాయల కన్నా ఎక్కువ రావడం లేదని, ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నీరుగార్చాయని మండిపడ్డారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉపాధి హామీ పథకం పండుగలా సాగిందని, కూలీలకు పనితో పాటు వసతుల కల్పన ఉండేదని గుర్తు చేశారు. ప్రస్తుతం మంచినీరు కూడా ఇవ్వడం లేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధి హామీ కూలీలకు రోజు వేతనం 400 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. జగన్ బట్టను నొక్కుతున్నా అని చెప్పి ఉన్నది గుంజుకుంటున్నాడని, ఒక చేత్తో మట్టి చెంబు ఇచ్చి మరో చేత్తో వెండి చెంబు తీసుకున్నాడు అని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కూలీలకు భరోసా నింపేందుకు పలుగు పారపట్టి షర్మిల మట్టి తవ్వారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. రైతులైతేనేమి, బిడ్డలైతేనేమి, చదువులైతేనేమి, ఉద్యోగాలైతేనేమి. ఆ రోజుల్లో ఎంతమంది మహిళలు పాల వడ్డీకే రుణాలు ఇస్తే, ఎంతమంది మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని వాళ్ళంతకు వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడ్డారు. ఉపాధి హామీ పథకం అయితే ఒక పండగలాగా జరిగింది ఆ రోజుల్లో. టెంట్లు వేయడం అయితేనేమి, నీళ్లు ఇవ్వడం అయితేనేమి, యంత్రాలు ఇవ్వడం అయితేనేమి, ఛార్జీలు ఇవ్వడం అయితేనేమి. అవునా? ఇప్పుడు ఎలా ఉందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. అమ్మా, ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల కోసం ఆలోచించని ప్రభుత్వాలకి మీరు ఓట్లు వేయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడుతుంది. తల్లి, నన్ను ఎంపీగా గెలిపించండి. ప్రతిరోజు ఉపాధి హామీ కింద 400 రూపాయలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 400 రూపాయలు ఇస్తుంది ఉపాధి హామీ పథకం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్ మెడకు ఉచ్చుగా మారుతుందని, ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని తూర్పు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ హెచ్చరించారు. వైసీపీ దుర్మార్గపు పాలనపై విసుగుపోయిన జనం బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఈ చట్టం ద్వారా సెంటు భూమి ఉన్న పేదలు కూడా ఇబ్బందులు పడతారని చెప్పుకొచ్చారు. ప్రజా దీవెన యాత్రలో భాగంగా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ 3వ డివిజన్ విజయనగర్ కాలనీ, గుడదల సెంటర్, గాంధీ బొమ్మ, కుమ్మరి బజార్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల వద్దకు వెళ్లి రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం గద్దె మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై పక్కదారి పట్టించేందుకు జగన్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 2019లో పయ్యావుల కేశవ్ ఈ చట్టాన్ని బలపరుస్తూ అసెంబ్లీలో మాట్లాడారని, కానీ 2019లో ఉన్న చట్టాన్ని ఇప్పుడు మార్చేశారని ధ్వజమెత్తారు. నిర్ణయాధికారం జడ్జిలకు ఉండేదని, కానీ ఆ నిర్ణయాధికారాన్ని రెవెన్యూ అధికారులకు ఇచ్చారని ఆరోపించారు. ఈ చట్టం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడతారని తెలియజేశారు. ఒక విలేజ్ ఆఫీసరు వాళ్ళు చేసే కాగితాల మార్పుల ద్వారా అనేక మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక చట్టం రూపం వస్తే ఇక అది చట్టం అయిపోయి మేము చేసింది నిర్ణయం చెప్పి అందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఇవాళ ఇది ఎవరికో ఆస్తులు ఉన్న వాళ్ళకే కాదు, పేదవాళ్ళకున్న కనీసమైన 1 సెంటు స్థలం ఉన్నా దాన్ని కూడా డిస్ప్యూట్ చేసే ప్రమాదం ఉంది. ఇవాళ అర్బన్ ఏరియాలో గజం 2 లక్షలు 3 లక్షలు ఉన్న స్థలాల్లో ఇవాళ ఇక్కడ కూడా ఈ చట్టం ద్వారా ఇబ్బందులు పెట్టి ఒక డిస్ప్యూట్ క్రియేట్ చేసి అటు ఓనర్ని ఇటు అందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల ప్రజలు వాళ్ళ తీవ్రంగా ఉన్నారు. ఎంత తీవ్రంగా ఉన్నారంటే నిన్న మొన్న ఎన్నికలు జరిగితే 100కి 95 మంది పాటలు పాడుకుంటూ ఓటేశారు. జరుగు జరుగు జగన్ అంటూ ఓటేశారు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి, 100కి 95 మంది జరుగు జరుగు జగన్ అంటూ ఓట్లు వేయడం జరిగింది. దిగిపో జగన్ అంటూ ఓట్లు వేయడం జరిగింది. అది గతంలో ఎప్పుడు కూడా జరగల. ఇవాళ రేపు జరిగే 13న జరిగే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా జరుగు జరుగు జగన్, జరుగు జరుగు జగన్ అని ఆ పార్టీ ఎంత పాపులర్ అయిపోయిందో ఇవాళ ప్రతి నోట్లో కూడా జరుగు జరుగు జగన్ అని వెళ్తూ ఉంది.
తూర్పు నియోజకవర్గ అభివృద్ధిని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గాలికి వదిలేశారని వైసీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రజాపాలన, టీడీపీ దౌర్జన్య పాలనకు మధ్య పోటీ అని వ్యాఖ్యానించారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే మీకు సేవ చేసుకుంటానని, మీ కుటుంబంలో ఒకటిగా ఉంటానని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ 6వ డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్తో కలిసి గడప గడపకు వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం అవినాష్ మాట్లాడుతూ సామాన్య ప్రజలు నివసించే ఈ ప్రాంతంలో అన్ని మౌలిక వసతులు కల్పించామని, కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని అన్నారు. టీడీపీ హయాంలో ఓడిపోయిన డివిజన్లో ఒక కార్యక్రమం కూడా చేయలేదని విమర్శించారు. వైసీపీ మాత్రం దానికి భిన్నంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి కుల మతాలకు అతీతంగా పథకాలు అందించి సేవ చేశామని గుర్తు చేశారు. తూర్పు నియోజకవర్గ అభివృద్ధిని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గాలికి వదిలేశారని, గద్దెకి నియోజకవర్గ ప్రజలపై ఎందుకు అంత కక్ష అని ప్రశ్నించారు. జగన్ చేసినవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు గద్దె తన రాజకీయ జీవితంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతున్నామన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రజాపాలన, టీడీపీ దౌర్జన్య పాలనకు మధ్య పోటీ అని వ్యాఖ్యానించారు. ప్రజలందరూ జన్మభూమి కమిటీలు వద్దని సచివాలయం వ్యవస్థని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు జగన్ అండగా నిలిచారని గుర్తు చేశారు. కొండ ప్రాంతాల ప్రజల్ని టీడీపీ హయాంలో నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే మీకు సేవ చేసుకుంటానని, మీ కుటుంబంలో ఒకటిగా ఉంటానని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం కావాలంటే 2019లో కరోనా కష్టకాలమైనా, ఎన్ని కష్టాలు వచ్చినా మాకు న్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే కావాలని చెప్పని ప్రతి ఒక్కరు గారు కోరుకుంటున్నారు. ఈరోజు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటూ, ఒక అసమర్థత ఎమ్మెల్యేగా ఉండి ఎటువంటి కార్యక్రమాలు, ఈరోజు కొండ ప్రాంతం ఒక్కసారి చూడండి ఏ విధంగా ఉందో. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమన్నా మాట్లాడగలరా, ఏమన్నా చేయగలరా? ఈరోజు ఒక అబద్ధపు ప్రచారం, వ్యక్తిగత ప్రచారం, మహిళలతో మాట్లాడిస్తాం. ఎందుకు ఈ దిగజారిపోయిన రాజకీయాలు గద్దె రామ్మోహన్ గారు? మీ వయసు ఏంటి? ఎంత గౌరవంగా మీరు ఉండాలి. కానీ దిగజారిపోయి మీ మీడియాలో, సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడతాం మీ విజ్ఞతకే. మీరేదో పేరు చెప్తారు, నాకు హోందాతనం ఉంది, నేను గౌరవంగా ఉంటానని చెప్పండి, కానీ మీ చేష్టల్లో మాత్రం దిగజారిపోయిన విధానం కనపడతాను. ఇవన్నీ గారు ప్రజానీకం గమనిస్తున్నారు. మీరు తట్టుకోలేకపోతున్నారు. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తానంటే మీరు తట్టుకోలేకపోతున్నారు. సుమారు 7 కోట్ల వ్యయంతో వాటర్ పైప్ లైన్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ, సైడ్ కాలువలు కానీ, ర్యాంపులు కానీ ఇవన్నీ కూడా దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో 7 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది. ఈరోజు మారుతినగర్ కొండ ప్రాంతంలో ప్రజలు బ్రహ్మ నీరాజనం పలుకుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ రోజులో ర్యాంపులు కానీ, మెట్లు కానీ, సీసీ రోడ్లు కానీ వేసింది మీరే బాబు, మళ్ళీ మీరే మాకు వస్తే మాకు బాగుంటుందని అందరూ చెప్తా ఉన్నారు. అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు ఈసీఐ, సీఈఓ మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. ఎక్కడైనా నిబంధనల ఉల్లంఘన జరిగినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించినా సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించడం జరుగుతుందని, వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ, మైక్రో అబ్జర్వర్లు తదితర ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు ఈసీఐ, సీఈఓ మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలియజేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి నగరంలోని పొట్టి శ్రీరాములు, చలువాది మల్లికార్జునరావు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం నందిగామ నియోజకవర్గానికి సంబంధించి స్థానిక కేవీఆర్ కళాశాలలో జరుగుతున్న పీఓ, ఏపీఓల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్, వీడియోల ప్రదర్శన ద్వారా వివిధ అంశాలపై మాస్టర్ ట్రైనర్లు శిక్షణ ఇస్తున్న తీరును పరిశీలించారు. పోలింగ్కు ముందు రోజు, పోలింగ్ కేంద్రానికి వెళ్లిన తర్వాత నిర్వహించాల్సిన విధులను వివరించారు. పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యేందుకు అవకాశం ఉంది, వాటిని అప్పటికప్పుడు ఎలా అధిగమించాలనే దానిపై మార్గనిర్దేశం చేశారు. బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ల నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలను స్వయంగా క్షుణ్ణంగా వివరించారు. 17A రిజిస్టర్, పీఓ డైరీ, విజిట్ షీట్, ఫామ్ 14A జాబితా, మాక్ పోల్, అసైన్డ్ ఓటర్లు, మార్క్డ్ కాపీ ఓటర్లు, CU1 ఓటర్లు, CU2 ఓటర్లు, క్లియరింగ్ మాక్ పోల్ డేటా, క్లోజ్ బటన్, రీప్లేస్మెంట్ ఆఫ్ ఈవీఎం, వీవీప్యాట్స్ తదితర ముఖ్యమైన అంశాలపై కలెక్టర్ ఢిల్లీరావు స్వయంగా వివరించారు. ఒక పేజ్ లో 30 ఉంటాయి కాబట్టి
ఏ పేజ్కి ఆ పేజ్కి ఆబ్స్ట్రాక్ట్ వేసుకొని మేల్ ఎంత, ఫిమేల్ ఎంత, ట్రాన్స్జెండర్ ఎంత అన్ని పేజీలు కలుపుకొని లాస్ట్లో టోటల్ మార్కుడ్ కాపీ ప్రకారంగా ఎంతమంది మార్కు చేయబడ్డారు. పీబీ మార్కింగ్ అక్కడ లెక్క కాదు, అక్కడ పీబీలో ఆల్రెడీ చేసి ఉంటారు లెక్క కాదు. మీరు డయాగ్నల్గా చేస్తారు, డయాగ్నల్గా చేసి రౌండ్ చేస్తారు, డయాగ్నల్గా చేసి స్టార్ చేస్తారు. అవే ఓకే. అది ఏ పేజ్కి ఆ పేజ్, మెయిల్కి మెయిల్, ఫిమేల్కి ఫిమేల్ అండ్ డీజీకి డీజీ స్టేట్మెంట్ చేసుకుంటేనే అప్పుడు వస్తుంది. రిసెప్షన్కి వచ్చినప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా చెప్పాలంటే నా పోలింగ్ స్టేషన్ సో చేసిన ఓటర్లు సే 954, నా మార్కెడ్ కాపీ 15A రిజిస్టర్ ప్రకారంగా 900, మేల్ ఎంత ఫిమేల్ ఎంత మీరు 17A మళ్ళీ మేలు ఫిమేల్ అని చేయరు. మార్కెడ్ కాపీ లేదు, అదే అవుతుంది. అంతే కదా, సింపుల్ లాజిక్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో ప్రజలకు ఏం మంచి చేశారో చెప్పే దమ్ము ఆయనకు లేదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. కొందరు మాజీ అధికారులను ప్రభుత్వంపై విషం చిమ్మేలా ఉసిగొలుపుతున్నారని మండిపడ్డారు. రైతులకు పివి రమేష్ కి గొడవలు ఉంటే వైసీపీ సర్కార్పై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు తాను బాధితుడిని అయ్యానంటూ మాజీ ఐఏఎస్ అధికారి పివి రమేష్ చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని స్పందించారు. పివి రమేష్ పెద్ద చదువులు చదివి ఐఏఎస్ సాధించిన వ్యక్తి అని, కానీ చంద్రబాబు కోసం ఇంతగా దిగజారడం అసహ్యంగా అనిపిస్తోందని అన్నారు. పివి రమేష్ కృష్ణా జిల్లా విన్నకోట గ్రామానికి చెందినవారని, ఆయన తండ్రి సుబ్బారావు మాస్టారు మరికొందరు కలిసి 70 ఎకరాల భూమి కొని అందులో చెరువు తవ్వి లీజుకు ఇస్తున్నారని పేర్ని నాని వెల్లడించారు. పివి రమేష్ తండ్రి ఏడాది క్రితం మరణించారని తెలియజేశారు. తండ్రి మరణానంతరం పివి రమేష్ ఆ చెరువు భూమి మ్యూటేషన్కు ప్రయత్నించారని, అయితే చెరువు కోసం సేకరించిన భూమి అయినప్పటికీ కొంత వ్యవసాయ భూమి కూడా ఉండడంతో రెవెన్యూ అధికారులు బహిరంగ విచారణ జరిపారని వెల్లడించారు. అందరూ రైతులు ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకువస్తే పివి రమేష్ మాత్రం తన వద్ద పనిచేసే వ్యక్తితో జిరాక్స్ కాపీలు పంపించాడని పేర్ని నాని ఆరోపించారు. కానీ అధికారులేమో ఒరిజినల్ పత్రాలు కావాలంటున్నారని, ఆ విధంగా ఆ భూమి వివాదం ఇంకా పరిష్కారం కాలేదని తెలియజేశారు. ఆ చెరువు భూమిలో భాగస్వామిగా ఉన్న గాలంకి నాగేంద్ర అనే వ్యక్తికి పివి రమేష్కు మధ్య కోర్టు కేసులు కూడా నడుస్తున్నాయని పేర్ని నాని వివరించారు. అసలు విషయం ఇది. మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు మీ భూమి వివాదానికి ఏంటి సంబంధం అని పివి రమేష్ను పేర్ని నాని ప్రశ్నించారు. అక్కడున్న భూమి విస్తీర్ణం కంటే పివి రమేష్ అధిక లీజు పొందుతున్నారని స్థానిక రైతులే ఆరోపిస్తున్నారని, దీనికి పివి రమేష్ ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. అంటే మీరు చంద్రబాబు పంచన చేరి విఘ్నులయ్యండి ఐఏఎస్ చదువుకుని ఇంత పచ్చిగా దుర్మార్గంగా ఇంత రాజకీయాల కోసం దిగజారి మీలాంటి వాళ్ళు ఈ రకంగా భావ ప్రకటన చేయటం, ఇది మీరు ఇంత విఘ్నులయ్యండి దేశానికి కావలసినటువంటి ఐఏఎస్ ఉద్యోగం చేసి రిటైర్ అయిన తర్వాత మీరు ఈ రకంగా విషం చెమ్మటం ఎంతవరకు మీకు విఘ్నత అది. బట్ ఇది మీకు చంద్రబాబు నాయుడు కోసం మీరు ఏ డ్యాన్స్ కట్టమంటే ఆ డ్యాన్స్ కడుతున్నారు, ఏ ట్వీట్ చేయమంటే ఆ ట్వీట్ చేస్తారు. చంద్రబాబు కోసం చంద్రబాబుకి అధికారం సంపాదించడం కోసం మీరు ఈ రకంగా తప్పుడు ప్రకటన చేయటం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద విషం చెమ్మటం అనేది ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పని మీ చర్యని ఖండిస్తూ, ఒక వ్యక్తికి ఒక్క అవకాశం ఇచ్చి మోసపోయిన ప్రజలు మరోసారి మోసపోవటానికి సిద్ధంగా లేరని ఇండియా కూటమి విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి వల్లూరు భార్గవ్, తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి పొనుగుపాటి నాంచరయ్య అన్నారు. విజయవాడకు వస్తున్న ప్రధాని మోడీ రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తారని ప్రశ్నించారు. ఇండియా కూటమి సభ్యులకు ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గం 19వ డివిజన్లో గ్రీన్ ల్యాండ్స్ ప్రాంతంలో ఇండియా కూటమి విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి వల్లూరు భార్గవ్, తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి పొనుగుపాటి నాంచారయ్య పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల మతాల మధ్య చిచ్చుపెట్టి ఓట్లను సంపాదించాలని బీజేపీ కూటమి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కూటమి సభ్యులు కొత్తగా తమ సభలో జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్నారని అన్నారు. బీజేపీతో కలిసి ప్రయాణిస్తున్న కూటమి నేతలను ప్రజలు గమనిస్తున్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. రాష్ట్రానికి ఇచ్చిన ఒక్క హామీని నిలబెట్టుకోలేని పార్టీతో రాష్ట్రంలోని కొన్ని పార్టీలు జతకట్టాయని విమర్శలు చేశారు. మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజల నుండి ఏకపక్షంగా నిర్ణయం రానుందని అన్నారు. ఇండియా కూటమి అభ్యర్థులకు ప్రజలు ఘన విజయాన్ని అందజేస్తారని ధీమా వ్యక్తం చేశారు.
మద్యపానం నిషేధిస్తానన్నాడు, కానీ దాన్ని తొంగలో దొక్కాడు. అదేవిధంగా ధరల విషయంలో కూడా ఒక 50 రూపాయలు ఉన్నటువంటి చిన్న బుడ్డి 250 రూపాయలు 300 రూపాయలు ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో తీసుకునే విధంగా వైసీపీ ప్రభుత్వం పరిపాలన ఉందని చెప్పేసి ప్రజలందరూ కూడా వాపోతున్నారు. కనుక వైసీపీ ప్రభుత్వాన్ని దూరంగా పెట్టండి, షర్మిలమ్మ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి మాటిస్తే మాత్రం వెనకపోయేది కాదు. అదేవిధంగా ఇండియా కూటమి అభ్యర్థులు రానున్న ఎన్నికల్లో ఘన విజయం సాధించబోతా ఉన్నారు. అదేవిధంగా కేంద్రంలో రాహుల్ గాంధీ కనుక ప్రధానమంత్రి అయిన వెంటనే ఆయన ఇచ్చినటువంటి హామీ మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పేసి ఇప్పటికే ప్రకటించున్నారు. అందరూ కూటమి సభ్యులందరూ కూడా మేము మిమ్మల్ని గమనిస్తున్నాము. మీరు గుర్తుపెట్టుకోండి, నిన్న మీటింగ్లో జై శ్రీరామ్ అని కొత్తగా కూటమి సభ్యులు కూడా మాట్లాడుతున్నారు. మీరు స్టేటస్ ఏంటో హోదా ఏంటో ముందు వాటి గురించి, ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడండి. ప్రతి ఒక్కళ్ళు గమనిస్తున్నారు, తెలివనుకోబాకండి. మీరు జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని కూడా గత 10 సంవత్సరాలు ఎలాగైతే మోసం చేశారో త్వరలో కూడా అదే జరగబోతుందేమో చూసుకోండి. ఫస్ట్ చేస్తున్న ఈ పార్టీని పాలదోలని మన భారతదేశం నుంచి చెప్పి కంకణం కట్టుకుని ఇండియా అలయన్స్ ఏర్పాటు జరిగింది. దాంట్లో నాకు రాహుల్ గాంధీ గారు ఆయన తిరగడం, ఆయన యొక్క నిజంగా ఆయన వ్యక్తిత్వంలో చాలా మార్పు వచ్చింది. ఆ మార్పుని నేను చూశాను కాబట్టి, నేను కళ్ళారా చూశాను కాబట్టి, అలాంటి రాబో రోజుల్లో మన దేశ భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు ఒక మంచి చేతిలో ఉండాలని చెప్పేసి ఆలోచిస్తూ నేను ఒక నిర్ణయం తీసుకోవడం కాబట్టి ప్రజలందరూ మీ అందరికీ చేతులు జోడి నమస్కరిస్తున్నానండి. మీరు తప్పకుండా మీ యొక్క అమూల్యమైన ఓటును కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాంచారయ్య గారికి, అలాగే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వల్లూరి భార్గవ్ గారికి వేసి అఖండ మెజారిటీ గెలిపించవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను. ఎన్నికల ప్రచారంలో భాగంగా బాపులపాడు మండలం వీరవల్లి, నారాయణపురం, కోడూరుపాడు గ్రామాల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ పర్యటించారు. ప్రతి గ్రామంలోనూ పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు, గ్రామస్తులు, నాయకులు పాల్గొని వంశీకి బ్రహ్మరథం పట్టారు. మహిళలు హారతులిచ్చి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక చర్చ్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజల వద్దకు వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. వైసీపీ ప్రభుత్వం ద్వారానే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని అన్నారు. ఏపీలో ఎన్నికల ప్రచార సభల్లో జగన్ సర్కార్పై ప్రధాని మోడీ చేసిన విమర్శలను మంత్రి గుడివాడ అమర్నాథ్ తిప్పికొట్టారు. చంద్రబాబు స్క్రిప్టును ప్రధాని మోడీ చదివారని విమర్శించారు. ఇన్నాళ్లు చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు, ఇప్పుడు మోడీ కూడా యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. రాజకీయ అవసరాలతోనే ప్రధాని మోడీ విమర్శలు చేస్తున్నారని మంత్రి అమర్నాథ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల అవసరాల కోసం అబద్దాలు వల్లివేస్తున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వంపై మాట్లాడని మోదీ ఇప్పుడు మాట్లాడడం వారి అమాయకత్వానికి నిదర్శనమని చెప్పారు. మోడీ ఆరోపణలను ఖండిస్తున్నట్టు ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి గతంలో ఎన్నడూ జరగలేదని స్పష్టం చేశారు. విశాఖపట్నంలో సోమవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో నిర్వహించిన సభలో నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. నరేంద్ర మోదీ కేవలం చంద్రబాబు స్క్రిప్ట్ మొత్తం చదివారని అమర్నాథ్ విమర్శించారు. గతంలో చంద్రబాబుపై మోడీ తీవ్రమైన విమర్శలు చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పోలవరాన్ని ఏటీఎంలా చంద్రబాబు మార్చుకున్నారని మోడీ విమర్శించారని గుర్తు చేశారు. ఇప్పుడు మాత్రం ఎన్నికల ప్రయోజనాల కోసం బాబే కాదు, మోడీ కూడా యూటర్న్ తీసుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి వచ్చిన నరేంద్ర మోదీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని ప్రజలు భావించారని మంత్రి అమర్నాథ్ చెప్పారు. కానీ మోడీ స్టీల్ ప్లాంట్ ఊసే ప్రస్తావించలేదని ఆయన విమర్శించారు. ప్రజా సంక్షేమం గురించి ఆలోచించకుండా రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా భావిస్తున్న బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిని ప్రజలు ఓడించే బుద్ధి చెప్పాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మోదీ గారు చేసినటువంటి విమర్శలు కానీ లేదా చంద్రబాబు నాయుడు యథావిధిగా రోజు చేసినటువంటి విమర్శలు కానీ తీవ్రంగా ఖండిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఆయన చేసినటువంటి సంక్షేమం, రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి గతంలో ఎన్నడూ జరగలేదనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఒక విషయానికి భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి. ఇదే 5 ఏళ్ల క్రితం అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఇదే మోదీ గారు చంద్రబాబు నాయుడుని పట్టుకొని పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నాడు, అనేక రకాలుగా అవినీతి కార్యక్రమాలు చేశారు, అమరావతి ఒక పెద్ద స్కామ్ అని ఇన్ని రకాలుగా మాట్లాడినటువంటి నాయకత్వాలు ఈ రోజుకి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తాడు,
చంద్రబాబు నాయుడు గారిని లేదా కూటమిని గెలిపించండి అని చెప్పడం మొన్నటి వరకు బాబు మాత్రమే యూటర్న్ అనుకున్నాం. ఈరోజు మోదీ గారు కూడా యూటర్న్ తీసుకోవడం అనేటువంటిది చాలా విచిత్రంగా ఉంది. అనంత డైమండ్స్ ఆధ్వర్యంలో డీవీ మేనర్ వద్ద ఉచిత మజ్జిగ పంపిణీ చేశారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దాదాపు 5,000 మందికి మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అనంత డైమండ్స్ అధినేత అనంత పద్మశేఖర్ మాట్లాడుతూ వేసవి కాలం ప్రారంభమైన నాటి నుండి పాదచారులకు దాహార్తి తీర్చేందుకు మజ్జిగ పంపిణీ చేయటం జరుగుతుందన్నారు. మజ్జిగ పంపిణీ చేయటం తమకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు. తమ మనోరాలు జన్మదినం సందర్భంగా నేడు ఈ కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో చైర్మన్ జాస్తి భానుప్రసాద్ పాల్గొన్నారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.